హాయ్ హలో అండి, నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడు మీతో నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామూరంపుడి. శ్రావణ మాసం మహిళలకు ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఈ మాసంలో పూజలు వ్రతాలు అంటూ బిజీగా ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మనమంతా అంటే ఆడవారము తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి దేవి వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్రతం చేశాక వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇవ్వరటండి. ఎందుకో తెలుసుకుందామా? అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ముందుగా అక్షయ పాత్రను ఎలా పెట్టుకున్నాను అనేది షేర్ చేస్తాను. ఈ అక్షయ పాత్ర వచ్చేసి నేను అక్షయ తృతీయ నాడు పెట్టుకున్నానండి. అంటే కొంచెం ఇప్పుడు రైనీ సీజన్ కదా, కొంచెం చెమ్మలాగా వచ్చేసింది. గళ్ళుప్పు వేస్తాం కదా, అందులో చెమ్మలాగా రావడంతో అక్షయ పాత్ర కొంచెం డిస్టర్బ్ అయినట్లు అనిపించిందండి. తీసి నేను అమావాస్య ముందే తీసానండి. తీసేసి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను. పసుపుతో అంటే పసుపు రంగు వేసుకున్నాను. తర్వాత బొట్లు అంటే కుంకుమ రంగులో ఉండే ఎరుపు బొట్లను అలంకరించుకున్నాను. శ్రీం అనే బీజాక్షరం రాసుకున్నానండి. ఇలా పెయింట్ వేసుకున్నాను. అంటే పసుపు కుంకుమ కూడా మనం చక్కగా అలంకరించుకోవచ్చు. పసుపులో కొంచెం జవ్వాది పౌడర్ వేసుకొని ఇలా నేను మొత్తం పూసేసుకుంటున్నానండి అక్షయ పాత్రకు. తర్వాత శ్రీం అనే బీజాక్షరానికి శ్రీం అనే పెయింట్తో రాశాను కదండి, ఇంకా అలాగనే కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఇలా చేయడం ఏం కాదటండి, అందుకే తెలుసుకొనే నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. గళ్ళుప్పు వేయడం వల్లనండి కొంచెం ఇంటి వాతావరణం అంటే మనకు బయట వాతావరణం మొత్తం తేమగా ఉంది కదా, గోడ కూడా కొంచెం చెమ్మలాగా వస్తే ఇలా అక్షయ పాత్ర అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనేసి తెలుసు కదా అందరికీ. అందుకనేసి నేను ఇంకా పెయింట్ వేసేసానండి. పెయింట్ వేయడం వల్ల కొంచెం గళ్ళుప్పు అనేది మొత్తం తినేయదు ఆ పాత్రని అనేసి ఇలా పెయింట్ వేశాను. ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకొని కొంచెం జవ్వాది పౌడర్ సెంటు కూడా వేసుకున్నానండి. 5 పిరికెళ్ళ గళ్ళుప్పు వేసుకున్నాను. ఇందులో గళ్ళుప్పు మాత్రమే వాడాలి అందుకని. తర్వాత ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాను. మంగళకరమైన వస్తువులు వేసుకుంటున్నానండి. అవి ఏంటి అంటే గురువింద గింజలు, తామర గింజలు, గోమతి చక్రాలు, పసుపు కొమ్ములు, చిట్టి గాజులు ఇలాంటివిని మంగళకరమైన వస్తువులు అందులో వేసుకుంటున్నాను. ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకున్నాను. తర్వాత పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్, కొంచెం సువాసన భరితంగా ఉండాలి కదండి, అందుకని సువాసన భరితమైనవన్నీ ద్రవ్యాలు అందులో వేసుకున్నాను. ఈ మంగళకరమైన వస్తువులను ఇలా ఒక ముడుపులాగా కట్టేసుకొని ఆ పాత్రలో పెట్టుకున్నానండి. గళ్ళుప్పు కదా, ఇంకా డైరెక్ట్ కూడా అమౌంట్ అందులో పెట్టకూడదు. కాయిన్స్ అనేది అమౌంట్ అనేది అందులో పెట్టకూడదు కాబట్టి నేను అంటే ఇప్పుడు మనం రెడ్ కలర్ క్లాత్ వేసాం కదా దానిపైన పెట్టుకున్నాను. మనకు ఫస్ట్ వచ్చే శాలరీ కూడానండి అందులో పెట్టుకొని అక్షయ పాత్రలో పెట్టుకొని మనము వాడుకుంటేనంటండి అక్షయం అవుతుంది. ఆ నమ్మకంతో అనేది నేను పెట్టుకున్నాను. చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన పెద్దలు పురాణాలు కూడా చెప్పారు. అక్షయ పాత్రలో పెట్టే వస్తువులైనా మంగళకరమైన వస్తువులు వేసాము. అలాగే గళ్ళుప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం అండి, అందుకని అలా పెట్టుకోవడం వల్ల అక్షయం అవుతుంది. ఏదైనా కూడా మనము అందులో వేసిన అమౌంట్ కూడా అక్షయం అవుతుంది. ఆ ఉద్దేశంతో అనేది నేను పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి శ్రావణ మాసం గురించి కొద్దిగా నాకు తెలిసిన విషయము, అలాగే మంగళగౌరి దేవి వ్రతం గురించి మీకు షేర్ చేస్తున్నానండి. దానికంటే ముందు శ్రావణ మాసంలో 4 మంగళవారాలు మహిళలు అంటే మనమండి మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ 5వ తనం కలకాలం నిలుస్తుందని భావిస్తారండి. అందుకే ఈ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన వారు ఎక్కువగా మంగళగౌరి దేవి వ్రతం చేస్తారు. భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారండి. వివాహమైన సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలండి. అంటే వివాహమైన మొదటి సంవత్సరం వచ్చేసి పుట్టింట్లో ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనము అత్తగారింటి కూడా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని. ఈ వ్రతం చేయడం వల్ల ఏంటి అంటే భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళిగా ఉంటారండి. మనము 5వ తనము నిండుగా నిత్యము కళకళలాడుతూ ఉంటుందనే భావనతో మనము అమ్మని ఆరాధిస్తాము. యథాశక్తిగా అమ్మని ఆరాధించి అలాగే వాయనం కూడా ఎవరికి ఇవ్వాలనేది కూడా షేర్ చేస్తాను. పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశారని ప్రతీతి అండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే, పురాణాలలో మనకి పెద్దలు చెప్తూనే ఉంటారు కదండి. మంగళగౌరి దేవి అమ్మని ఆరాధించి ఆ తండ్రి పరమశివుడే త్రిపురాసురానే సంహారం చేశారనేది మనకు చెప్తూ ఉంటారు కదా. అందుకని అమ్మని ఆరాధించినట్లయితే మనము భక్తి శ్రద్ధలండి, ముఖ్యంగా ఇన్ని పూలే కావాలా అనే కాదు కదా. వ్రతం అన్నప్పుడు మనం ఖచ్చితంగా పాటించవలసింది శుచి శుభ్రత, తర్వాత వచ్చేసి నియమాలండి. ఖచ్చితంగా నియమాలు పాటించండి. ఎలా అంటే ముందు రోజు నుంచే బ్రహ్మచర్యం పాటించాలి,
ఉపవాసం ఉండాలి ఆ రోజు. అమ్మని అంటే మన కన్నతల్లిని పక్కన పెట్టుకొని కనుక ఈ పూజ చేసినట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఫస్ట్ ముత్తైదుగా భావించేది అమ్మనే కదండి. అలా మన పక్కన పెట్టుకొని ఈ అమ్మని అంటే గౌరీ అమ్మని ఆరాధించాలి. తొలి వాయనం వచ్చేసి అమ్మకి ఇవ్వాలన్నమాట. ఒకవేళ అమ్మ లేని పక్షంలో, అమ్మ ఎవరికైనా లేని పక్షంలో అత్తగారికి కూడా ఇవ్వచ్చండి. ఒకవేళ లేదు అత్తగారు కూడా దూరంగా ఉన్నారు అని అనుకున్నట్లయితేనండి 5 కానీ 9 మంది కానీ ముత్తైదులను పిలిచి వారికి వాయనం ఇవ్వచ్చండి. సాయంత్రం పూట నియమాలు అయితే తప్పకుండా పాటించి అమ్మవారిని ఆరాధించినట్లయితే మనకున్న అంటే మన మాంగళ్య బలము కూడా వృద్ధి అవుతుందండి. అంటే అంత గట్టిగా ఉంటుందని ఒక భావన అండి. ఆ తర్వాత వచ్చేసి వాయనంలో పసుపు కుంకుమ ఇవ్వరనేది చెప్తూ ఉంటారండి. ఎందుకంటే మనం చేసుకునేది అమ్మని సేవించేది మన పసుపు కుంకుమలు నిండుగా ఉండాలని కదా. వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ ధారణ చేస్తారు అంటే పెడతారు, కానీ బొట్టుగా మనము ఇంటికి ఇవ్వమనేసి అంటూ ఉంటారు. ఒకవేళ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేశానండి. ఇప్పుడు రోజులలో ఏంటంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా మనం వాయనంలో ఇస్తూ ఉంటున్నాము, కానీ ఇవ్వరని మా వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను కాబట్టి మీకు షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వాయనం ఈ విధంగా ఇవ్వాలండి. ఇంకా మనము డైలీ పూజ ఒకవేళ అమ్మవారిని నిలుపుకోలేకపోతున్నాం, అంత నియమనిష్టలు చేయడానికి మాకు టైం లేదు అని అనుకున్న వారైతేనండి డైలీ పూజ ఇలా చేసుకోవచ్చండి. ఎలానంటే ఆ స్వామివారికి చక్కగా ఆహ్వానం చెప్పుకున్నాను, తులసి దళాలతో మాలను సమర్పించుకున్నాను. అమ్మవారికి కూడా అంటే నేను ప్రతిసారి చెప్పే మాట ఒకటేనండి, ఎప్పుడైనా కూడా అమ్మని సేవించేటప్పుడు స్వామిని కూడా ఆహ్వానం చెప్పుకుంటాం కదా. స్వామికి సకల మర్యాదలతోటి ఆహ్వానం చెప్పుకున్న తర్వాత స్వామిని మనము కొనియాడాలంట. ఆ తర్వాత అమ్మ చాలా సంతోషిస్తుందట అండి. నాకు ఈ మాట చెప్పడానికి కూడా చాలా సంతోషం వేసిద్ది. అసలు ఎందుకో అంత చక్కగా స్వామివారిని ఆరాధించి తులసి దళాలతోటి అమ్మవారికి పసుపు కుంకుమలతోటే మనం ఆరాధించుకోవచ్చండి. ఈరోజు పసుపు కొమ్ములతోటి నేను అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకున్నాను, తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తరం చెప్పుకున్నాను. అంటే గోవిందనామాలు ఉంటాయి కదండి, అలా అయినా చదువుకోవచ్చు. ఇవేవి రావనుకుంటే ఆ స్వామి అమ్మవారిని వాసుదేవాయ నమః, ఓం వాసుదేవాయ నమః అనుకుంటైనా చదువుకోవచ్చండి. నమో భగవతే వాసుదేవాయ నమః అని చదువుకోండి. లేనట్లయితే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని చదువుకోండి. ఇంకా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మాట అండి, దుర్గమ్మ దగ్గర చక్కగా ఎరుపు అక్షంతలు కొన్ని తీసుకొని కొన్ని పుష్పాలు తీసుకొని అమ్మకి సమర్పించుకుంటూ ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనుకుంటూ అమ్మవారిని స్మరిస్తాను. అమ్మ నామాలు కూడా చదువుకుంటాను. వీలైతేనండి అమ్మవారి అష్టోత్తరం చదువుకోండి, కుంకుమార్చన కూడా తప్పకుండా చేసుకోండి. అలాగే పసుపు కొమ్ములతో ఈరోజు ఆరాధించండి చక్కగా అమ్మవారిని నిండుగా. ఆ తర్వాత హారతి తప్పకుండా ఇవ్వండి, నీరాజనం అనేది. ఇలా అనేది పూజ చేసుకున్నట్లయితే మన సౌభాగ్యం నిండుగా ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారికి ఈరోజు పసుపు కుంకుమలతో క్షీరదీపం పెట్టుకున్నాను. చక్కగా అమ్మవారికి ఎంతో ఇష్టం కదండి క్షీరదీపం అంటే. ఈ విధంగా పెట్టుకున్నాను. క్షీరదీపం ఎలా పెట్టాను అనేది కూడా మీకు వీడియోలో నేను చెప్తూ ఉన్నాను, మీరు చూశారు కదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఎంతో ఉపయోగపడే వీడియోతో మీ ముందుంటానండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.